అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల పర్యటన భారత్లో చేయడానికి వచ్చాడు. అమెరికా నుండి ఢిల్లీలో ల్యాండ్ అవ్వలేదు, డైరెక్ట్గా కోల్కతాలో ఉన్న మదర్ టెరీసా గారి మిషనరీలో ల్యాండ్ అయ్యాడు. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం, మదర్ టెరీసా మిషనరీ యొక్క FCRA లైసెన్స్ రద్దు కాకుండా భారత ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టడానికి రూబియో వచ్చాడు అనే వార్త వైరల్ అవుతోంది. నెక్స్ట్ జూలై లాస్ట్ వీక్ మాన్సూన్ పార్లమెంటరీ సెషన్స్లో భారత ప్రభుత్వం కొత్త FCRA 2026 బిల్ను పాస్ చేయబోతోంది. ఈ బిల్ పాస్ కాకముందే ఉరుకులు పరుగుల మీద రూబియో ఇండియాకు చేరుకున్నాడు. ఇండియాలో ఉన్న NGOలు, మిషనరీస్పై ఇండియా యొక్క FCRA బిల్పై అమెరికాకు ఎందుకంత ఆసక్తి అనేది మాట్లాడుకుందాం. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. రూబియో ఇండియాకు రావడానికి 2 days బ్యాక్ అమెరికాలో ఉన్న గ్లోబల్ హ్యూమన్ రైట్ సబ్ కమిటీ చైర్పర్సన్ అండ్ USA కాంగ్రెస్ మ్యాన్ అయిన, అంటే USA ప్రభుత్వంలో ఉన్నతమైన పదవిలో ఉన్న క్రిస్ స్మిత్ అనే వ్యక్తి రూబియోకు లేఖ రాశాడు. ఇండియన్ గవర్నమెంట్ FCRA బిల్ పాస్ చేయనుంది. ఒకవేళ ఈ బిల్ పాస్ అయితే మదర్ టెరీసా మిషనరీ యొక్క లైసెన్స్ను రద్దు చేస్తారు. ఆ తర్వాత టెరీసా యొక్క $multi-million విలువ గల ఆస్తులను జాతీయం చేస్తారు, అంటే నేషనలైజ్ చేస్తారు అని చెప్పి హెచ్చరించాడు. ఈ హెచ్చరిక తర్వాతే మార్కో రూబియో డైరెక్ట్గా కోల్కతాలో ఉన్న ఆ మిషనరీ సభ్యులను కలిశాడు. లింక్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇండియాలో మదర్ టెరీసా మిషనరీ యొక్క 250+ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇయర్ 2021 ఫిబ్రవరిలో మదర్ టెరీసా మిషనరీ యొక్క FCRA లైసెన్స్ను రద్దు చేశారు. బికాజ్ ఈ మిషనరీలో మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఇక్కడ మదర్ టెరీసానే కాదు, 2021లో ఇండియాలో దాదాపు 32,000 NGOలు ఉండేవి, ఇప్పుడు 16,000 అయ్యాయి. అమెరికన్ డీప్ స్టేట్ ఇండియాలో ప్రొటెస్ట్లు చేయించడానికి, ఇక్కడి పార్టీస్కు లేదా ఇక్కడి యువతకు ప్రొటెస్ట్ చేయడానికి, మాబ్ను గ్యాదర్ చేయడానికి ప్లెకార్డ్స్, ఫుడ్, మీరు ఫార్మ్లాస్లో చూసుకుంటే ప్రొటెస్టర్స్కు పిజ్జాలు ఇచ్చారు. అంటే ఒక చిన్న ఊరిలో, మీ వీధిలో క్రికెట్ టోర్నమెంట్ను కండక్ట్ చేయాలి అన్న డబ్బులు కావాలి. అంత పెద్ద నేషనల్ వైడ్ ప్రొటెస్ట్ను కండక్ట్ చేయడానికి కోట్లలో డబ్బులు ఖర్చు అవుతాయి. ఈ డబ్బులను USA డీప్ స్టేట్ ఇండియన్ NGOs ద్వారా చేరవేసేది అని చెప్పే రూల్స్ పెట్టారు. విదేశాల్లో కూర్చున్న భారత శత్రువులు ఏం చేస్తారు అంటే, నాట్ ఓన్లీ డీప్ స్టేట్, ISI లేదా చైనీస్ ఏజెంట్స్, వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే, ఇండియాలో ఉన్న ఒక NGOకు ₹1 కోటి పంపుతారు. 70 లక్షలు మీరు పెట్టుకోండి, మిగతా 30 లక్షలు బయట యాక్టివిస్ట్ రవి ఉంటాడు, వాడికి ఇచ్చేయండి అని చెప్పి అంటారు. అంటే దీంట్లో అకౌంటబిలిటీ ఉండదు అనమాట. డబ్బులు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాయి అనేది అర్థం కాదు. మనోళ్ళు చైనాతో ఎక్కువగా కంపేర్ చేస్తూ ఉంటారు కదా, చైనాలో FCRA అనేదే లేదు. చైనాలో ఉన్న NGOలు ఫారెన్ ఫండింగ్ ఎత్తాలి అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. తాట తీస్తాడు అనమాట. చైనాలో NGOలను చాలా టైట్ చేశారు. USA చైనీస్ NGOకు $10,000 పంపాలి అన్న ఆ 10,000 ఎక్కడ ఖర్చు పెడుతున్నారు అనే దాన్ని చైనీస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఏదో ఒక డిపార్ట్మెంట్ ఓవర్సీ చేయాలి, అకౌంటబిలిటీ తీసుకోవాలి. అండ్ ఈ డబ్బులను డైరెక్ట్గా చైనీస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఓవర్సీ చేస్తూ ఉంటుంది అన్నమాట. చైనాలో ప్రొటెస్ట్లు చేయించడం లేదా ప్రొటెస్ట్ చేయడం, చైనాలో ఫండింగ్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అంత స్ట్రిక్ట్గా రూల్స్ ఉంటాయి. చైనా అంత కాకపోయినా ఇండియాలో కొన్ని రూల్స్ తీసుకొచ్చారు. 2021లో మదర్ టెరీసా గారి మిషనరీ అనే కాదు, ఎడ్యుకేషనల్, హాస్పిటల్, చారిటీ ముసుగులో ఎన్నో పొలిటికల్ పార్టీస్ కూడా ఆపరేట్ అయ్యేవి అనమాట. వీటన్నిటికీ చెక్ పెట్టడానికి 2021లో ప్రభుత్వం కొన్ని రూల్స్ తెచ్చింది. NGOలకు ఒకటే అకౌంట్ ఉండాలి, అది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ బ్రాంచ్లోనే అకౌంట్ను ఓపెన్ చేయాలి. ఈ అకౌంట్కే ఫారినర్స్ డబ్బులు వేయాలి అని చెప్పి రూల్స్ పెట్టారు. ఈ అకౌంట్ నుండే డబ్బులను విత్డ్రా చేయాలి అని చెప్పి రూల్స్ పెట్టారు. మదర్ టెరీసా మిషనరీ అనేది చారిటీ అండ్ NGO అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇండియాలో ఉన్న NGOలకు ఫారినర్స్ లేదా ఫారిన్ కంపెనీస్, ఫారిన్ NGOలు డబ్బులు పంపొచ్చు అనమాట. ఇలా డబ్బులు పంపడానికి FCRA లైసెన్స్ అనేది ఉండాలి అనమాట. 2021 మార్చ్లో మదర్ టెరీసా మిషనరీలో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అని చెప్పి లైసెన్స్ను ఫ్రీజ్ చేశారు. USA సైలెంట్గా, డిప్లొమాటిక్గా మోడీ ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి పెట్టింది. అలా ఎలా ఒక రెస్పెక్టబుల్ మిషనరీ యొక్క ఫండ్స్ను ఫ్రీజ్ చేస్తారు? చాలా తీవ్రంగా ప్రతిఘటించారు. ఇలా అయితే ఇండియా USA మధ్య సంబంధాలు తెగిపోతాయి, చెడిపోతాయి అని చెప్పి బాగా ఒత్తిడి పెట్టి మార్చి 2022లో మళ్ళీ ఈ FCRA లైసెన్స్ను రెన్యూ చేయించేలా చేసింది USA. ఆల్రెడీ ఒకసారి USA ఒత్తిడి వల్ల మదర్ టెరీసా FCRA లైసెన్స్ను రెన్యూ చేశారు. వచ్చే ఆగస్టు 2026లో మళ్ళీ లైసెన్స్ ఎక్స్పైర్ అవ్వనుంది. కాబట్టే మార్కో రూబియో ఇండియాకు వచ్చాడు. భారత ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకు అమెరికాకు ఇండియన్ NGOలపై ఇంత ప్రేమ అంటే, అమెరికన్ డీప్ స్టేట్ పెంటగాన్ US ఎయిడ్ అని చెప్పి
విదేశాలకు డబ్బులు పంపుతూ ఉంటారు. విదేశాల్లో తిరుగుబాట్లు కూ వంటివి చేయిస్తూ ఉంటారు అన్నమాట. ఇలాన్ మస్క్ డోజ్ అనే ఒక కమిటీని స్థాపించారు, గుర్తుందా? వివేక్ రామస్వామి కూడా ఆ కమిటీలో ఉండేవాడు. డోజ్ కమిటీ ఏం చేసింది అంటే యుఎస్ యొక్క డబ్బులు ఎక్కడెక్కడ ఖర్చు అవుతున్నాయి అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటి అంటే నేపాల్కు వీళ్ళు దాదాపు $3,50,000 ఫండింగ్ చేశారంట. ఎందుకు అంటే 2025 నేపాల్ జెన్జీ ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేయడానికి హెంప్ నేపాల్ అనే ఎన్జిఓకు డీప్ స్టేట్ డబ్బులు పంపింది. ఇండియాలో ఎన్నికలను సజావుగా సాగించడానికి లేదా ఇండియాలో ఓటర్ టర్నౌట్ను పెంచడానికి 175 crores యుఎస్ఏడ్ ఖర్చు పెట్టింది. ఎందుకు డీప్ స్టేట్ ఇండియాలో ఓటర్ టర్నౌట్ పెంచడానికి ట్రై చేస్తోంది? ఎక్కువ మంది ఓట్స్ వేస్తే ప్రభుత్వాలు కూలిపోతాయి అని చెప్పే, అంటే భారత ప్రభుత్వాన్ని కూల్చడానికి యుఎస్ఏడ్ ఇండియాలో సోకాల్డ్ ఓటర్ టర్నౌట్ కోసం డబ్బులు ఖర్చు పెట్టింది. దీన్ని ఇలాన్ మస్కే ఎక్స్పోజ్ చేశాడు. బంగ్లాదేశ్లో స్టూడెంట్ ప్రొటెస్ట్ కోసం 2024లో $371 million పంపు చేశారు. మియాన్మార్లో చైనీస్ బ్యాక్డ్ మిలిటరీ జుంటాపై తిరుగుబాట్లు చేయడానికి $128 million పంపు చేశారు. అండ్ మియాన్మార్లో మీరు చూసుకుంటే మాథ్యూ వ్యాండాక్ యుక్రెయిన్ సైనికుల్ని పంపి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఇలా హిస్టారికలీ చూసుకుంటే డీప్ స్టేట్ 70కు పైగా విదేశీ ప్రభుత్వాలను కూల్చింది. వెనజులాలో మదురోను ఎత్తుకుపోవడం, బంగ్లాదేశ్లో తిరుగుబాట్లు, షేక్ హసీనాను గెంటేయడం, నేపాల్లో జెన్జీ ప్రొటెస్ట్, ఈ విధంగా ఎన్నో తిరుగుబాట్లు అమెరికా చేయించింది అన్నమాట. సో యుఎస్ఏ పంపే డబ్బులు ఇండియాలో, బంగ్లాదేశ్లో, నేపాల్లో ఉన్న ఎన్జిఓలు ఏం చేస్తారు? చారిటీ పేరు మీద ప్రొటెస్ట్లు చేయించడానికి, తిరుగుబాట్లు చేయించడానికి ఖర్చు పెడతారు అనమాట. ఇప్పుడు ఎందుకు రూబియో మదర్ టెరిసా మిషనరీపై ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు? 2021లో కూడా లైసెన్స్ ను రిన్యూ చేయించారు. ఇప్పుడు కూడా ఈ బిల్ పాస్ అవ్వడానికి ముందే ఇండియాకు వచ్చి ఇండియన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టి ఈ లైసెన్స్ ను రిన్యూ చేయడానికి ట్రై చేస్తున్నారు. యుఎస్ఏ ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి ఎఫ్సిఆర్ఏ బిల్ 2026 అని చెప్పి పార్లమెంట్లో దీన్ని ప్రపోజ్ చేశారు. రాజ్యాంగంలో అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నారు. ఇది కాన్స్టిట్యూషనల్ రూల్ అని చెప్పి ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ను మళ్ళీ రిన్యూ చేయడానికి లేదు అని చెప్పే పార్లమెంట్లో, లోక్సభ, రాజ్యసభలో దీన్ని పాస్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట. కొత్త ఎఫ్సిఆర్ఐ బిల్లో చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి. ఒకవేళ ఎన్జిఓ కరెక్ట్గా పనిచేయలేదు, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, ఫారెన్ డబ్బులను పొలిటికల్ కాజ్ కోసం, ప్రొటెస్టుల కోసం ఖర్చు పెడితే ఎఫ్సిఆర్ఐ లైసెన్స్ను ఫ్రీజ్ చేసి ఆ మిషనరీ లేదా ఎన్జిఓ యొక్క ఆస్తులన్నింటినీ జాతీయం చేస్తారు. ఇది ఫస్ట్ రూల్. ఒకవేళ ఎన్జిఓ ఫారెన్ డబ్బులతో హాస్పిటల్, స్కూల్స్ను కట్టడానికి ట్రై చేసినా కూడా ఆ ఆస్తులను జప్తు చేస్తారు. కొత్త బిల్లో 14B అనే సెక్షన్ ఉంది. ఒకవేళ ఎన్జిఓ యొక్క లైసెన్స్ ఎక్స్పైర్ అయింది, రిన్యూ చేయలేదు, డిలే చేశారు అన్నా కూడా ఆస్తులన్నీ డిఫాల్ట్గా, అంటే వితౌట్ ఎనీ రూల్స్ డైరెక్ట్గా జాతీయం చేస్తారు. ఎటువంటి నోటీసెస్ పంపరు, ఎటువంటి ఇంటిమేషన్ ఉండదు. డైరెక్ట్గా ఈ ఎన్జిఓ యొక్క ఆస్తులను ఆక్షన్ చేయడానికి కూడా ప్రభుత్వానికి పూర్తి అధికారాలు కొత్త బిల్ ఇస్తోంది. అండ్ ఆ ఆక్షన్లో బిడ్డింగ్ చేయడానికి ఎన్జిఓలకు ఛాన్స్ లేకుండా స్ట్రిక్ట్గా రూల్స్ తీసుకొస్తున్నారు. ఒకవేళ ఎన్జిఓ పొలిటికల్ పార్టీస్కు ఫండ్ చేసినట్లు తెలిస్తే ఆ ఎన్జిఓ హెడ్ను అరెస్ట్ చేయడానికి కూడా ఎన్నో ప్రావిజన్స్ను తీసుకొస్తున్నారు. ఇంతకుముందు ఎన్జిఓకు 100 కోట్లు పడ్డాయి అనుకోండి, ఈ 100 కోట్లను ఎన్జిఓ 10 years, 15 years వరకు ఖర్చు పెట్టేది. అంటే ఎన్నికలకు ముందు దీన్ని మిస్యూజ్ చేయొచ్చు అని చెప్పి వన్స్ డబ్బులు పడిన 3 years లోపు డబ్బులను ఖర్చు పెట్టాలి. అండ్ డబ్బులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటే అకౌంట్లోనే వేయాలి. అండ్ దీన్ని గవర్నమెంట్ బాడీస్ అబ్జర్వ్ చేస్తూ, ఓవర్సీ చేస్తూ ఉంటారు అనమాట. చైనా లాగా స్ట్రిక్ట్ రూల్స్ లేకపోయినా కూడా కొంతవరకు స్ట్రిక్ట్గా పెట్టారు. చైనా ఇది చేసే, మీరు చూసుకోండి, చైనాలో తిరుగుబాట్లు కానీ, జెన్జీ ప్రొటెస్టులు కానీ, లేదా స్టూడెంట్ ప్రొటెస్టులు, అది బాగాలేదు, ఇది బాగాలేదని చెప్పి ఏమీ జరగవు. హాంకాంగ్లో ఒకసారి ప్రొటెస్ట్ జరిగింది. ఆ ప్రొటెస్ట్ తర్వాత చైనీస్ గవర్నమెంట్ బాగా అంటే బాగా స్ట్రిక్ట్ అయిపోయింది. అంటే యుఎస్ఏడ్ కానీ లేదా డీప్ స్టేట్ చైనాలో పూర్తిగా చొచ్చుకుపోకుండా చైనా తగు జాగ్రత్తలు తీసుకుంది కాబట్టి చైనా చాలా స్టేబుల్గా ఉంది. యాక్చువల్లీ చైనా అనేది కమ్యూనిస్ట్ ప్రభుత్వం, ఒకే పార్టీ రూల్. చైనా పుట్టినప్పటి నుండి చైనాలో ఒకటే పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్స్ తప్పితే ఎవరే కానీ ప్రెసిడెంట్ లేదా పిఎం అవ్వడానికి లేదు అక్కడ. సో ప్రజల్లో రెసెంట్మెంట్ రాకుండా, తిరుగుబాట్లు రాకుండా చేయడానికి చైనా చాలా స్ట్రిక్ట్గా ఎఫ్సిఆర్ఏ రూల్స్ పెట్టింది. మనం కూడా అటువంటి రూల్స్ పెడుతున్నాం. ఇది నచ్చకే రూబియో ఎంట్రీ ఇచ్చాడు అనమాట. దీని గురించిన మరిన్ని డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.